నేరాలను అరికట్టడం, నియంత్రించడంతో పాటు నేరాల పరిశోధనలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ప్రాముఖ్యత వహిస్తుందని వేములవాడ రూరల్ ఎస్ఐ సౌమ్యారెడ్డి పేర్కొన్నారు. గురువారం రోజున వేములవాడ మండలంలోని నాగాయపల్లి గ్రామంలో ప్రజలకు సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో నేరాలను పకడ్బందీగా అరికట్టవచ్చని వేములవాడ రూరల్ ఎస్ఐ సౌమ్యారెడ్డి అన్నారు. వేములవాడ మండలం నాగాయపల్లి గ్రామంలో సీసీ కెమెరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో గ్రామాల్లో దొంగతనం కేసులు ఎక్కువగా వస్తున్నాయని, గ్రామాల్లో సీసీ కెమెరాలు ఉన్నట్లయితే దొంగలను పట్టుకోవడం సులభతరం అవుతుందని పేర్కొన్నారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు కనబడితే వెంటనే పోలీసు శాఖకు సమాచారం అందించాలని, రూరల్ గ్రామాల్లో ప్రతి ఒక్క వీధుల్లో సీసీ కెమెరాలను అమర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుమన్తో పాటు కార్యదర్శి జీవన్, వార్డు సభ్యులు జంగం నరేష్, రొండి అంజయ్య, చెట్టిపల్లి మల్లారెడ్డి, అచ్చం శంకర్, క్రాంతికుమార్, కొమరయ్య గ్రామస్తులు ఉన్నారు. అంటే క్రైమ్ తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు 100 కేసులు అయితే దాంట్లో ఒక 10 కూడా కావు. టెక్నాలజీ లాభం మనం తీసుకుంటే ఫోన్ తీసుకుంటున్నా, ఎల్ఈడి తీసుకుంటే మోటార్ సైకిల్ తీసుకుంటే ఇది మన రక్షణ గురించి ఒక 200 ఖర్చు చేయాలి. అదే ఊర్లో అందరికీ యూజ్ కదా, మన ఒక్కరికే కాదు. ఫస్ట్ రోజు వస్తా, మీరు కూడా అప్పటి వరకు చెప్పి పెట్టండి. మేము కన్విన్స్ చేసి వస్తాను, మీరు ఆ రోజు అయితే కొంచెం దానికి ఫైనల్ టచ్ కేసులు వస్తారు మన దగ్గర. ఆయన కొట్టినా కొట్టకుండా కూడా ఉట్టిగానే కట్టెతో కొట్టింది అదిదని వస్తారు. వీడు మొత్తుకుంటాడు కొట్టలేదు, నేను కొట్టలేదు అని. ఓ సీసీ కెమెరా ఉంటే ఇప్పుడు మనము ఆడపిల్లలు అన్నీ నడిపోతాయి. ఎవరైనా రావాలన్నా కూడా భయపడతారు. సీసీ కెమెరా ఉన్నది అంటే కూడా వస్తాయి. మన మంచి కోసమే కదా. అదే మేము అనుకున్నాం, సంఘాలకు చెప్పి ఫస్ట్ నాడు ప్రతి ఇల్లు 200 రూపాయలు తీసినా కానీ 35,000-40,000 ఉంటుంది. మేము అనుకున్నాం బాగుంటుంది, అందరు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందరికీ మేము మా ఊరి గురించి మేము చేసినట్టు కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎండాకాలమైనా కొంతమంది ఎట్లుంటారు, పండుకొని ఉంటారు, లేవరు. కొన్ని సీజన్లలో ఎట్లుంటుంది, మనము పండుకొని ఉంటాము, లేదంటే వేరే విలేజ్కి పండుగలకు అటు పోతాం. వాళ్ళు చూసి కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది.